రైట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మంలో 172 పంచాయతీలకు, అలాగే భద్రాద్రి జిల్లాలో 145 పంచాయతీల ఎన్నికలు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ వెంటనే కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తానికి ఓవరాల్గా అసలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా కూడా. సాంబశివరావు చెప్పండి, మొత్తానికి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, అలాగే ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి దశకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను కూడా అధికారులు మొదలుపెట్టారు. అనేక చోట్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రఘునాథపాలెం మండలంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించినట్టుగా మనకు సమాచారం ఇన్పుట్స్ అందుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో మొదటి లచ్చిరామ్ తండాకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఈ గ్రామ పంచాయతీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని చాలా వార్డులు కౌంటింగ్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ అవుతున్నాయి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా చింతకాని మండలం రామకృష్ణ నగర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత మనుగూరు దగ్గర చాలాసేపు అప్డేట్స్ అందినాయి. మొత్తం చూస్తే ఓవరాల్ గా చదురుమదురు ఘటనలు మినహాయిస్తే రెండు జిల్లాల్లో ఉన్నటువంటి మొదటి దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అనుకున్న స్థాయిలో ఓటింగ్ కూడా నమోదైంది. దాదాపు రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. 80 to 90% పోలింగ్ అయినటువంటి మండలాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎక్కడికెక్కడికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి క్రిటికల్ ఏవైతే పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ గ్రామాలు ఉన్నాయో అక్కడ కొంత భద్రతను పెంచి రెండు చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తా ఉన్నారు. మొదటి దఫాకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తూనే రెండో దఫా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత ప్రచారం ముగింపుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో గ్రామాల్లో కొన్ని చోట్ల పండుగ వాతావరణం ఉంటే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవరాల్ గా చూస్తే మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావడం, కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండటంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా పెద్ద సంఘటనలు చిన్నవి జరిగినాయి. పెద్ద సంఘటనలు ఎక్కడ జరగకపోవడం, ప్రతిదాడులు లాంటివి లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే చాలా గ్రామాలలో కొంత టెన్స్ వాతావరణం అయితే ఉన్నది. భద్రాద్రి జిల్లాలో 1700 మంది పోలీసులు, ఖమ్మం జిల్లాలో 2000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. సమస్యాత్మక గ్రామాలు ఏవైతే గుర్తించారో ఆయా గ్రామాలలో పోలీసు పికెటింగ్ పెట్టారు. తర్వాత గెలిచిన తర్వాత ర్యాలీలు కానీ సభలు కానీ నిర్వహించకూడదు, ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధంగా ఉండకూడదంటూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇస్తూ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల వార్డుల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తంగా సర్పంచ్ ఫలితాలు కూడా కొన్ని చిన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఫలితాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. భద్రాచలంలో మట్టుకు చాలా భారీ ఎత్తున ఓట్లు, అంటే దాదాపు 40,000 పైచిలకు ఓట్లకు భద్రాచలం పంచాయతీలో దాదాపు 60% దాకా అక్కడ పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. సో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ చాలా లాంగ్ స్టాండింగ్ నడిచేటువంటి ఆస్కారం ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత మాత్రమే భద్రాచలం సర్పంచ్ ఎవరవుతారనేటువంటిది తేలుతుంది. సో కౌంటింగ్ ప్రక్రియను అక్కడ మొదలు పెట్టారు. 2 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ 1 గంటకు ముగిసిన తర్వాత లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు వేసేటువంటి అవకాశం కల్పించిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ మళ్ళీ సీజ్ చేసి అక్కడ మళ్ళీ ఉన్నటువంటి ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. మొత్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. 1-2 గ్రామాలు మినహాయిస్తే మిగతా గ్రామాలలో కూడా పూర్తిగా పరిస్థితి అదుపులోనే ఉంది. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.